జనవరి 10 దేవుడి వాక్య ధ్యానం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించాడు. ఈ దినమును బట్టి ప్రభువుని మనం స్తుతించే వారంగా, ఆయన నామాన్ని స్మరించే వారంగా మనం ఉండాలి. ప్రియులారా, అంత క్షేమంగా ఉన్నారు కదా? దేవాతి దేవుడు మనలను సంతోష సమాధానాలతో ఉంచుతూ ఆయనలో ముందుకు కొనసాగే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు. మనము చాలాసార్లు మనకున్న స్థితిగతులను బట్టి, ఆస్తిపాస్తులను బట్టి మనము చాలా బలముగా, ధైర్యంగా ఉంటూ ఉంటాం. కానీ మన ధైర్యము, మన బలము మన స్టేటస్ కాదు, మనకున్న స్థితి కాదు. మనలో ఉన్నవానితో పాటు, మనతో ఉన్నవానిని బట్టి మనము ధైర్యంగా ఉండాలి. ఈరోజు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అది చాలా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం. మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో, ఏ దేవుణ్ణైతే మనం కలిగి ముందుకు వెళ్తున్నామో, ఆ దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు. మత్తయి 28వ అధ్యాయం అని చెప్తాడు, నాకు భూమి మీద అదేవిధంగా ప్రతి చోట కూడా, పైన ఆకాశం అందు కానీ కింద భూమి మీద కానీ సర్వ అధికారం ఇవ్వబడింది. ఆయనకి సర్వ అధికారం ఇవ్వబడినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు. అటువంటి దేవాది దేవుణ్ణి నువ్వు అంగీకరించావు. ఆయన లోకములో ఉన్నవాడిని జయించి పరమునకు వెళ్ళినటువంటి గొప్ప దేవుడు. అటువంటి దేవాది దేవుణ్ణి నువ్వు ప్రభువుగా కలిగి ఉన్నావు. ఆయన చెప్తున్న మాట అపోస్తలుడైన పౌలు చెప్పాడు. చాలా సందర్భాల్లో మనం చూస్తే, నేను ఎవరి యందు అతిశయపడుతున్నాను, ప్రభువుని బట్టే నా అతిశయ కారణం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. యోహాను తన పత్రికలు అంటున్నాడు, మీరు ఉన్నవాడు గొప్పవాడు, మీలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి మీరు జయించి ఉన్నారు. నిజమే, మనము లోకాన్ని జయించగలం, ఈ లోకంలో ఉన్న పరిస్థితులను జయించగలం. ఎందుకు, ఎలా అంటే మనతో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు ఈ లోకాధికారి అయిన అపవాది కంటే గొప్పవాడు, సర్వశక్తిమంతుడు. అటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాం. నువ్వు చాలాసార్లు ఈ సమస్యను నేను అధిగమించగలనా, జయించగలనా, లేకపోతే నా ముందున్న ఈ పరిస్థితిని నేను ఎలా ఓవర్కమ్ చేయాలి అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉండొచ్చు. వీటిని బట్టి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీవు నీ అంతటా నీవు చేయలేవేమో, కానీ ఎప్పుడైతే ప్రభువుతో నువ్వు ప్రయాణం చేస్తావో, అది ఎలాంటి సమస్య అయినా, ఎటువంటి పరిస్థితి అయినా నువ్వు దాన్ని అధిగమించగలవు. చాలా సందర్భాల్లో మనము అనేక మంది భక్తులను మనం చూడొచ్చు. దావీదు మొదటిసారి యుద్ధం చేసేటప్పుడు అతనికి నైపుణ్యత లేదు, అలా యుద్ధం ఎలా జరుగుతుందో కూడా తెలియదు, ఆ యుద్ధోపకరణాలు ధరించుకునేటువంటి అలవాటు కూడా తనకు లేదు. కానీ దేవుని నామమున వెళ్ళి జయం పొందుకోలేదా? పిల్లరా, గమనించు, నీకు ఆ పరిస్థితి తెలియకపోవచ్చు, అది ఎలా చేయాలో కూడా నీకు తెలియకపోవచ్చు, దానిని ఎప్పుడు చూసుండకపోవచ్చు. కానీ దేవుని నామమున నువ్వు వెళితే, దేవుణ్ణి కలిగి నువ్వు వెళితే, అక్కడ నువ్వు ఖచ్చితంగా జయం పొందుకుంటావు. ఈరోజు నీకు వచ్చే ఏ సమస్యనైనా పరిష్కరించగలిగినటువంటి శక్తి ప్రభువు నీకు ఇస్తాడు. ఆయన వైపు తిరుగు, ఆయనతో ప్రయాణం చేయి. అతి కృపా భాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నిబిడల ప్రభువా, నిన్ను కలిగిన వారుగా ఉండి లోకాన్ని జయించే శక్తితో నింపండి. వారికి వచ్చే ప్రతి సమస్యను ఎదుర్కొనే గొప్ప బలము బిడ్డలకు అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో ఉన్నతమైనటువంటి జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినము నీ దీవెనలు బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలకు మంచి ఆయురారోగ్యాలు దయచేయండి. ప్రభు, రక్షణ లేనటువంటి బిడ్డలకు రక్షణ అనుగ్రహించి నీ రక్షణలో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీకు కలుగును గాక.
ఆమెన్.